హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోప్ ఫండ్ లోన్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ హోప్ ఫండ్ లోన్ యాప్ రియలా కాదా, ఫేకా, లేకపోతే లోన్ అప్లై చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఛార్జెస్ పే చేస్తున్నారో, అసలు దీనికి సంబంధించి రివ్యూ చెప్పండి అనేసి చాలా మంది అయితే కామెంట్ చేశారు. సో ఈ వీడియోలో హోప్ ఫండ్ లోన్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. అలాగే మీకు ఏదైనా సరే లోన్ యాప్ గురించి రివ్యూ కావాలంటే కామెంట్ సెక్షన్లో యాప్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీకు ఏ యాప్ గురించి అయితే వీడియో కావాలనుకుంటున్నారో ఆ వీడియోస్ అయితే నేను చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ హోప్ ఫండ్ యాప్ గురించి డీటెయిల్స్ లోకి వచ్చినట్లయితే హోప్ ఫండ్ అనేసి మీకు లోగో అనేది ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మీకు రేటింగ్ అనేది 4.4 రేటింగ్ అయితే ఉంది. అంటే మీకు 5కి 4.4 రేటింగ్ అయితే ఇక్కడ మంచి రేటింగ్ అయితే వీళ్ళు చూపించినట్టయితే మీకు చూస్తుంటారు. యాప్ అనేది మనకు 1 lakh పైగా అయితే పర్సన్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి వీళ్ళు కొన్ని ఇమేజెస్ అయితే పెట్టడం జరిగింది. జస్ట్ ఇట్లా ఈజీగా లోన్ వచ్చేస్తుంది, ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఏదైనా సరే లోన్ యాప్లో లోన్ తీసుకునేటప్పుడు రేటింగ్ ఒక పాయింట్ చూడండి, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో చూడండి. ఇప్పుడు ఈ యాప్ చాలా ఫ్రాడ్ చేస్తుంది, కానీ వీళ్ళు రేటింగ్ చూసినట్లయితే 4.4 రేటింగ్, అంటే పెయిడ్ రివ్యూస్ అయితే వీళ్ళు రాపించుకోవడం జరుగుతుంది. అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చేసారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా మంచి రేటింగ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ రేటింగ్ అనేది గుడ్ రేటింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు రేటింగ్ కూడా అయితే నమ్మద్దండి, ఓకేనా. ఇక్కడ దీనికి సంబంధించి అబౌట్ దిస్ యాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అబౌట్ దిస్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సినా కాదా, అంటే మనకి ఏదైనా సరే లోన్స్ కానీ ఇలాంటి ఏదైనా ఫైనాన్షియల్గా మనకి ప్రొవైడ్ చేయాలనుకోండి, వాళ్ళు ఆర్బీఐ అండర్లో లైసెన్స్ ఎన్బిఎఫ్సి అయిందా లేదా అనేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఆర్బీఐ లైసెన్స్ ఎన్బిఎఫ్సి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి పార్ట్నర్షిప్ ఐడి, తర్వాత దీనికి సంబంధించి వీళ్ళ వెబ్సైటు, ఇట్లా అన్ని ప్రొవైడ్ చేశారు. కానీ ఇది చాలా ఫ్రాడ్ అయితే చేస్తుంది. ఆ ఫ్రాడ్ ఏంటని కూడా నేను వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి వీళ్ళు లోన్ ఫ్యూచర్స్, ఇక్కడ లోన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇందులో లోన్ అనేది మీకు 5,000 నుంచి 80,000 వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారంట. ఈఎంఐ టెన్యూర్స్ 3 months నుంచి 12 months వరకు అని చెప్పారు. తర్వాత మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 0.03 to 0.05 పర్ డేకి, అంటే ఒక రోజు మీకు అంత ఇంట్రెస్ట్ అనేది వేస్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి 18.25, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 50,000 లోన్ తీసుకుని 4 months టెన్యూర్స్ పెట్టుకున్నట్లయితే 120 days 3,120 into 0.05 అంటే 50,000 అనేది మీకు ఇక్కడ మీకు దీనికి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు 50,000 లోన్ తీసుకున్నట్టు 3,000 ఇంట్రెస్ట్ వేస్తున్నాం అనేసి ఇక్కడ వెళ్ళి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీకు 18+ ఉండాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బేసిక్ క్రెడిట్ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా వెళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే ఆర్బీఐ అండర్ కంట్రోల్లో ఉన్నామనేసి ఇక్కడ చాలా నెంబర్లు మనకు ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వద్దాం. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇక్కడ రేటింగ్ చూసినట్లయితే 18,000 మంది రేటింగ్ ఇచ్చారు, 4.4 రేటింగ్ ఇచ్చారు. అసలు ఎందుకు ఈ యాప్కి 4.4 రేటింగ్ ఇచ్చారు? నాకు తెలిసి ఇవన్నీ పెయిడ్ రివ్యూస్ అయితే వీళ్ళు రాపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఫుల్ కామెంట్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఎవరైతే లోన్ తీసుకొని ఉన్నారో, మన జెన్యూన్గా మన ఎవరైతే ఉంటారో వాళ్ళు లోన్ తీసుకొని ఇక్కడ రివ్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు రివ్యూస్ చూసినట్లయితే చాలా వరకు వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, డోంట్ ఇన్స్టాల్ దిస్ యాప్ అని పెట్టాడు. ఇతను 4,000 లోన్కి అప్లై చేసినట్లయితే ఇతనికి 2,960 రూపీస్ అయితే లోన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, 4,000 లోన్కి అప్లై చేస్తే 2,900 ఆల్మోస్ట్ ఒక 3,000 ఇచ్చారనుకోండి, ఇక్కడ మనకు 4,230 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు ఒక 1,300-1,400 రూపీస్ అనేవి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈరోజు మీరు లోన్ తీసుకున్నారనుకోండి, వీళ్ళు కొన్ని లోన్స్ అనేవి 6 daysకి, తర్వాత 7 days లోన్ యాప్స్ ఉంటాయి కదా, 7 daysకి పే చేయించుకుంటారు. మీరు ఆ లోన్ అంతా పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మీకు లోన్ అమౌంట్ అనేది వేసేస్తారు. మీరు అప్లై చేయకపోయినా కూడా ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు లోన్ అంతా రీపేమెంట్ చేసింటారు. ఆ రీపేమెంట్ చేసిన తర్వాత పక్క రోజు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మళ్ళీ మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వేసేస్తారు. మళ్ళీ అది 7 daysకి మిమ్మల్ని కట్టమని చెప్తారు. ఇట్లా చాలా మందికి అయితే వీళ్ళైతే ఫ్రాడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు చూడొచ్చు, ఇక్కడ దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఆల్రెడీ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు 4,000 తీసుకొని సేమ్ అందరికీ ఇది 15 days అయితే వీళ్ళకి ఇక్కడ టైం ఇవ్వడం జరిగింది. కొంతమందికి తక్కువ అమౌంట్, ఇప్పుడు 1,000-2,000 అయితే 7 days ఇస్తున్నారు. ఒకవేళ 4,000-5,000 అయితే మీకు ఇక్కడ 15 days టైం ఇస్తున్నారు. ఇట్లా అమౌంట్ని బట్టి వీళ్ళైతే డేస్ అయితే మార్చడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళు లోన్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా మళ్ళీ లోన్ అనేది ఎందుకు వేస్తారు? అసలు మనం అప్లై చేయకుండా మనకు డబ్బులు ఏం చేయాల్సిన అవసరం ఏంటి? సో వీళ్ళ దగ్గర చాలా ఫ్రాడ్ ఇది చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఏ కామెంట్ చూసినా కూడా అన్నీ మీకు 0 స్టార్. ఇక్కడ మీకు అక్కడ డౌట్ రావచ్చు, అక్కడ 4.4 రేటింగ్ 18,000 మంది కామెంట్ చేసినారంటే డబ్బులు ఇస్తే ఎవడన్నా ఆపేస్తారు బాస్. సో కాబట్టి మీరు ఏదైనా సరే లోన్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి, రేటింగ్ చెక్ చేసుకోండి, డౌన్లోడ్స్ చెక్ చేసుకోండి. తర్వాత మెయిన్గా మీరు చూడాల్సింది కామెంట్స్, అంటే మనకి రివ్యూస్ ఇస్తారు కదా, ఈ రివ్యూస్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఈ యాప్కి ఎక్కడ మంచి రేటింగ్ ఉంది, అన్నీ కూడా మీకు చూసినట్లయితే 0 రేటింగ్.
కాబట్టి వీళ్ళు ఎంత ఫ్రాడ్ చేస్తున్నారో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే లోన్‌కి అప్లై చేసినప్పుడు ఇవన్నీ చూడండి. చూసిన తర్వాత అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు లోన్‌కి అప్లై చేసుకుంటారు. లోన్ అమౌంట్ ఎక్స్‌ట్రా పే చేస్తారు. ఇప్పుడు చార్జెస్ అన్నీ కలిపి మీరు 4,000కి మీరు 3,000 అమౌంట్ వస్తుంది. ఎక్స్‌ట్రా 300 అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 1,500 రూపీస్ అయితే ఎక్కువ పడుతుంది. ఈ 1,500 రూపీస్ పే చేయడమే కాకుండా మీకు మళ్ళీ లోన్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్‌గా మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. అట్లా పడుతూనే ఉంటుంది. మీరు ఎన్ని రోజులు క్లోజ్ చేయకుండా ఉంటారో అన్ని రోజులు మీకు డబ్బులు అయితే పడుతూనే ఉంటాయి. కానీ అదొకటైతే మీరు ఒకవేళ ఈ అమౌంట్ పే చేయకపోతే మీ కాంటాక్ట్స్ అన్నీ వీళ్ళు తీసుకొని వాళ్ళు కాల్ చేసి ఇట్లా మీ వాళ్ళు లోన్ పే చేయట్లేదని హరాస్మెంట్ అయితే చేస్తా ఉంటారు. సో ఇలాంటి మీ డేటా అంతా వీళ్ళు అమ్మేయడం జరుగుతుంది. మీ డేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి యాప్స్‌లో మీరు లోన్‌కి అప్లై చేసేటప్పుడు పూర్తి విషయాలు తెలుసుకోండి. తర్వాత కావాలి పూర్తి విషయాలు తెలుసుకోండి. లేకపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తారు. కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఈ లోన్ యాప్‌లో లోన్‌కైతే అప్లై చేయొద్దండి. ఎందుకంటే వీళ్ళు తక్కువ అమౌంట్ ఇచ్చి మీ దగ్గర ఎక్కువ డబ్బులైతే తీసుకుంటున్నారు. అలాగే ఆటోమేటిక్‌గా తక్కువ డబ్బులిచ్చి ఎక్కువ డబ్బులైతే తీసుకుంటున్నారో అలాగే ఆటోమేటిక్‌గా మీకు డబ్బులైతే వీళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ యాప్‌లో అయితే మీరు లోన్‌కైతే అప్లై చేయొద్దండి. సో ఎవరైతే అప్లై చేస్తారో మీరైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌కేస్ ఆల్రెడీ మీరు అప్లై చేసిన వాళ్ళైతే వెంటనే ఏం చేస్తారంటే దీనికి సంబంధించి ఆ లోన్ అంతా క్లియర్ చేసేసి అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. మన వాళ్ళందరూ తెలుసుకుంటే మన వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.